నమస్తే అండి, శ్రీరామ్ చెప్పండి. హలో హలో ఏమండి, మీ వాయిస్ బాగా బ్రేక్ అయిపోతుంది. హలో సార్, ఒక నిమిషం అండి, కాల్ ఏంటండి యూట్యూబ్ లో ఒకటి పోస్ట్ చేశాను, అందుకే కాల్ చేశాను. చెప్పండి, దేని గురించి? అదే నాస్తికుల గురించి. చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటండి వాళ్ళ గురించి, నాస్తికుల గురించి? నాస్తికులు అంటే నేను ఆల్రెడీ చెప్పన్నాను కదండి, ఆ పోస్ట్లోనే క్లారిటీగా. అదే అదే హిందువుని తప్ప, హిందూ దేవీ దేవతలను తప్ప. ఇప్పుడు నాస్తికుడు అంటే ఎవడు? నా అస్థి అంటే అస్తిత్వాన్ని గురించి ప్రశ్నించేవాడు. ఎవరి అస్తిత్వం? దేవుడి యొక్క అస్తిత్వం గురించి ప్రశ్నించేవాడు నాస్తికుడు. అది దేవుడి అస్తిత్వాన్ని అంగీకరించరు అని. ఇప్పుడు దేవుడు అంటే ఉదాహరణకి ఇప్పుడు హిందువుల దగ్గరికి వచ్చేసరికి హిందువులు పలానా ఈయన దేవుడని ఆయన దేవుడని ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ గురించి ప్రశ్నిస్తారు. ఉదాహరణకి మన బైరి నరేష్, లేదంటే రంజర్ల రాజేష్. హలో హలో చెప్పండి. అది ఇప్పుడు ఎవరన్నా కాన్ఫరెన్స్ లో తీసుకున్నట్టున్నారు, ఎవరైనా? మా బ్రదర్ అండి, చెప్పండి. ఉదాహరణకి ఇతను మాట్లాడి కాదులేదని కానీ వేరే విషయం గురించి మాట్లాడుతుంటే సడన్ గా మీరు కాల్ చేశారు. ఓకే సరే. ఇప్పుడు ఉదాహరణకి బైరి నరేష్, రంజర్ల రాజేష్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము సోకాల్డ్ నాస్తికులు అని చెప్పుకుంటూ, వీళ్ళల్లో నాస్తికులు అని చెప్పుకుంటూ హిందూ దేవీ దేవతలు మాత్రమే వేలెత్తి చూపిస్తూ క్రైస్తవుల యొక్క దేవుడిని కానీ ముస్లింల యొక్క దేవుడిని కానీ వేలెత్తి చూపించేంత దమ్ము ధైర్యం ఉండవు. వాళ్ళని నాస్తికులు అంటారు. ఉదాహరణకి మన ప్రకాష్ రాజ్, లేదంటే సీతారాం యేచూరి. ఇప్పుడు సీతారాం యేచూరి కూడా నేను దేవుణ్ణి నమ్మను, ఈ లంగా కబుర్లని చెప్పి ఈయన ఏం చేశాడు, శుభ్రంగా ఆయన తీసుకుని వెళ్ళి పెట్టులో పెట్టారు ఇప్పుడు చచ్చిన తర్వాత. ఇప్పుడు నాస్తికుడికి ఒక మతం ఉండదు, ఒక విధానం ఉండదు, ఒక విధి ఉండదు, ఒక క్రతువు ఉండదు, ఒక ఆచారం ఉండదు, ఒక సంప్రదాయం ఉండదు, ఏముండదు. ఏముండనప్పుడు వాడిని తీసుకెళ్ళి పెట్లే అట్లా పెట్టారు. వీళ్ళందరూ కూడా సోకాల్డ్ నాస్తికులు అనమాట, ముసుగులు. జై భీమ్లని, అంబేద్కరిస్టులని, వీళ్ళంతా ముసుగులు అనమాట. ఇదంతా ముసుగు. నిజంగా నాస్తికులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వేదంలోనే ఒక విధానం ఉంది, మీమాంస అంటారు. నాస్తికులు అంటే ఎలా ఉండాలంటారు? అదే నాస్తికులు చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ నుంచి. ఇప్పుడు వరకు మీకు చెప్పింది అర్థం కాదా? మళ్ళీ ఫస్ట్ నుంచి. ఒరిజినల్ నాస్తికులు అంటే ఎలా ఉండాలి? అదే ఒరిజినల్ నాస్తికులు ఎలా ఉండాలన్నదే ఇప్పుడు చెప్పాను మీకు. అంటే ఇప్పుడు మీరు వినలేదు అయితే. దేనికి ఆపోజిట్ గా? లేదండి, ఇప్పుడు సోకాల్డ్ నాస్తికులు పెట్టెలో పెట్టారు ఇట్లా పాయింట్స్ అంటున్నారు కదా. అవును. నాస్తికుడు అనే పదానికి పక్క కట్టర్లా ఎలా ఉండాలి అంటున్నాను నేను ఇప్పుడు చెప్పింది అదే. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అస్తిత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాస్తికులు. వాళ్ళ విధానం ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు ఈ నాస్తికులు ఇప్పుడు నిజానికి చెప్పాలంటే చార్వాకులు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకే కోవలోకి వస్తారు. వాళ్ళ గురించి చెప్పబడిందే మీమాంస. కానీ నిజానికి ఈ విధానం అనేది ఎక్కడా కూడా వేరే దేంట్లో ఏ ధర్మంలోనూ ఏ మతంలోనూ ఉండదు. కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది. కానీ దీన్నే వ్యతిరేకిస్తూ ఉంటారు, దీన్నే వేలెత్తి చూపిస్తూ ఉంటారు. వీళ్ళల్లో మన భారతదేశం అనేది మెజారిటీ హిందూస్ ఉంటారు కదా. అవును. వేరే దేశాలు తీసుకుంటే ఇప్పుడు మెజారిటీ లెక్క కాదు కదా మనకు కావాల్సింది. నాస్తికుడు అనేవాడు దైవత్వాన్ని, అస్తిత్వాన్ని, దేవుని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించేవాడు నాస్తికుడు. ఆ దైవత్వం అనేది, దేవుని యొక్క అస్తిత్వం అనేది, లేదంటే మనం వీటిని ఏటిని చూసుకున్నా సరే మతం ఉందండి, అది ఎక్కువ ఎవరిని బలిస్తుందండి? ఏదేది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత బలిస్తున్న అంటే చరిత్రకారులు అత్యంత బలిస్తున్న మతం ఏదండి? క్రైస్తవం. క్రైస్తవే కదా.
ఎవరు చేస్తున్నారండి? ఎందుకు చంపించండి? సోక్రటీస్ కానీ, బ్రూనో కానీ గెలరియన్ కానీ వీళ్ళందరూ ఎందుకు చంపింది? ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇది చేసినటువంటి దాన్ని, అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది వాళ్ళ మతానికి వ్యతిరేకంగా ఉంది, చర్చి పాలనకు వ్యతిరేకంగా ఉంది. సో ఇలాంటి సమయంలో వీళ్ళందరినీ చంపబట్టే కదా. ఇప్పుడు ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో లేదంటే ఎవరైతే ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చంపబట్టే ఆ యుగాన్ని చీకటి యుగంగా పిలిచారు, చర్చి పాలనా కాలాన్ని. అదే అండి, బ్రూనో గారిని 14వ క్రీస్తుశకము అంటారు. ఎవరు? మీరు క్రిస్టియానిటీ మతాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు, మీరు భూమి గుండ్రంగా ఎలా ఉంటుంది, బలపరచగా ఉంటుంది, మీరు మా మతంలో బలపరచగా ఉందండి, మీరు గుండ్రంగా ఉంటుంది అని చెప్పేసి అతను చెప్పారు. అవును. ఎవరికి అతను చచ్చిపోయిన 100 ఏళ్లకు నిజంగానే గుండ్రంగా ఉంది, తను చెప్పింది నిజం అని చెప్పేసి తన కోసం ఒక విగ్రహం పెట్టారు కదా ఆ సిటీలో. అంటే ఇప్పుడు అంటే మెజారిటీ మొత్తం ఎట్లా ఉంటుందో అక్కడ ప్రశ్నలు ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ లో ప్రశ్నిస్తారు, ఎప్పుడు టైం వచ్చినట్టు ప్రశ్నిస్తారు. ఎందుకంటే బైనరీస్ ఎవరు? ముస్లిమా? హిందూనే కదా. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు హిందూస్ కాబట్టి హిందూస్ క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పడ్డ అణచివేత, ఎందుకని చెప్పేసి వాళ్ళలో అణచివేతను మంచి వాళ్ళు నాశనం చేశారు తప్ప వాళ్ళు ముస్లింస్ లేరా అంటే తెలియదు ముస్లింస్ నాశనం. అంటే నేను అడుగుతున్నది, ఇప్పుడు నాస్తికులు అని చెప్పుకుంటున్న వాళ్ళలో మెజారిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందుత్వం మీద పడేడ్చే వాళ్ళే. మీరు చెప్పింది ఓకే బ్రదర్, మీరు చెప్పింది కరెక్టే. హిందుత్వం తిడతారు, వీళ్ళ వేరే వాళ్ళని తిట్టారు అంటే మీరు చెప్పింది పాయింటే, కానీ తిట్టేది హిందూసే కదా. తిట్టేది హిందూస్ ఎందుకు అవుతారు వాళ్ళు? మీకు కాన్సెప్ట్ అర్థం కావట్లా? ఇప్పుడు అలా కాదు, మీకు అర్థం కావట్లా. మీరు మళ్ళీ చెప్పి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు హిందూసే కదా అంటారు. హిందూస్ కాదు. ఇప్పుడు మీ ఇల్లు ఉందండి, మీ ఇంట్లో బంగారం ఉంది, మీ ఇంట్లో మీరు దోపిడీ చేసుకుంటారా, దొంగతనం చేసుకుంటారా? ఎలా చెప్తారండి అలాగా హిందువులని వాళ్ళు? వాళ్ళ పునాదులు హిందువులే కదా. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ తాతలు గీతలు అంతా వాళ్ళు హిందువులే కదా. వాళ్ళు హిందువులే. ఇప్పుడు వీళ్ళకి కదా పుట్టింది బుర్రలో ఇది పురుగు. ఇప్పుడు వీళ్ళ బుర్రల్లో పుట్టిన పురుగు వీళ్ళకి కదా పుట్టింది. వాళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అనట్లేదు నాస్తికులని, ఎందుకంటే వాళ్ళ నాస్తికత్వం ఎక్కడ ప్రదర్శించలేదు. ఇక నాస్తికత్వం వీళ్ళు ప్రదర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళు హిందువులు ఎలా అవుతారు? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హిందువుల్లోనే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎవడో ఒక పాస్టర్ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ మతం గురించి చెప్పి దేవుడి గురించి భయపెట్టి, ఇప్పుడు నిజానికి చెప్పాలంటే భక్తి కంటే భయమే గొప్పది, దేవుడి కంటే కూడా భయమే గొప్పది. ఆ లెక్కలో ఇప్పుడు మీరు పాపాలు చేయలేదా, మీ పాపాల కోసం వాడెవడో చచ్చాడు, ఇన్ని నమ్ముకోండి మీ పాపాలు పోతాయి, ఇలా బెదిరించో బతిమాలో భయపెట్టో ఏదో విధంగా మత మార్పులు చేస్తే మతం మారిన తర్వాత ఆడు హిందూ అవుతున్నాడా, క్రైస్తవుడు అవుతున్నాడా? అలాగే సేమ్ ఇలాగే ఇక్కడ వాడు హిందువుల్లో పుట్టిన నాస్తికత్వం ప్రదర్శిస్తున్నాడు, అక్కడ ఆడు చర్వాకుడు నాస్తికుడు అవుతాడు. వాడు హిందువు ఎలా అవుతాడు? మీ వాళ్ళే కదా అనేసి అంటే మీ ఇంట్లో మీరైతే దొంగతనం చేసుకోలేరు కదా. దొంగతనం చేయలేను, కానీ ఇప్పుడు మా ఇంట్లో మీరు అన్నట్టు మా ఇంట్లో నేను పుట్టిన నాకు వాటాలు అనేది సరసమానం పెంచకుండానే కదా ఎదురుదాడి చేస్తాను నేను. ఏదేది వాటాలు? ఇప్పుడు మీరున్నారన్న రాయసమ్మ, మీరు నేను ఒక అమ్మ పుట్టినాం అనుకో, తల్లి పుట్టినాం, వాళ్ళకున్న ఆస్తి సరసమానం పంచాలి కదా. అవును, అది తల్లిదండ్రుల బాధ్యత కదా. పంచాలి కాకపోతే పంచకుండా నీకు ఎక్కువ ఇచ్చి తక్కువ చేస్తే నా కోపం ఉండి నేను ఎదురుదాడి చేయనా? అది పర్సనల్, అది పర్సనల్. ఇది వేరు. ఇది వినండి, ఇది సాంఘికానికి సంబంధించింది, అది వ్యక్తిగతానికి సంబంధించింది. దీనికి దానికి అసలు ముడిపెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీరు అన్నం వండుకొని తినడం మీ పర్సనల్, బయట భోజనాల్లోకి వచ్చి భోజనం చేయడం అనేది అది సాంఘికం. ఇప్పుడు వాళ్ళతో కలిసి వాళ్ళు ఏది పెడితే అది తినాలన్న ఉద్దేశం. అది మీ ఇంట్లో మీరు నచ్చింది మీరు చేసుకుంటారు, మీరు తింటారు, కానీ దానికి దీనికి ఎలా ముడి పెడతారు అక్కడ? ఇప్పుడు మీ ఇంట్లో వాటాల గురించి మీరు చూసుకోవాలి, అది మీ పర్సనల్. అది అక్కడ వాళ్ళని తీసుకొచ్చి కాదు పబ్లిక్ తీసుకొచ్చి దాన్ని, ఇప్పుడు మీ ఇంట్లో మీరు పంచుకునే వాటాల గురించి చూసారా, మా ఇంట్లో వాటాలు సరిగ్గా పంచలేదు, మేము వచ్చి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. అది ఏదైనా సరే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఏ టాపిక్ అయినా సరే దానికి సంబంధించి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కరెక్ట్గా అందుకుంటున్నావా లేదా? డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయబట్టే కదా ఇప్పుడు బైరి నరేషన్ ఎందుకు కొట్టారు రోడ్డు మీదకి వచ్చి?
నేను జాబ్ చేసే దగ్గర ఒక స్వామిమాల వేసుకొని ఒక సార్ ఉన్నారు, మా సార్ ఉన్నారు. ఓకే. ఆ ఇష్యూ అయినప్పుడు అడిగాను, సార్ ఇట్లా బైరి నరేష్ అనే టైంలో ఇట్లా బరి నరేష్ని మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అయింది. నేనెవరినబ్బా, నేను దేవుని కంటే పవర్ఫుల్ అన్నాడు ఆయన. ఈ వాయిస్ నాకు బ్రేక్ అయింది. మాస్టర్ ఎవరో ఉన్నారు స్వాంబాలు వేసుకొని, అంతవరకే విన్నాను. ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి. ఇప్పుడు నేను వర్క్ చేసే దగ్గర మా సార్ ఉన్నారు. ఉమ్. సార్ మీరు మాల వేస్తారు కదా, బైరి నరేష్ ఇట్లా ఏదో అన్నారని చెప్పేసి అతను దాడి చేయడం కానీ తిట్టడం కానీ చేస్తున్నారు కదా బయట, ఉమ్. కానీ మేము ఒపీనియన్ సార్ అని చెప్పేసి అన్నా. మీ ఒపీనియన్ ఏంటని అడిగా. ఓకే. దానికి నేను ఏమన్నా అంటే, బాబు ఇప్పుడు నేను ఏమంటే మాల ఎందుకు వేస్తున్నాడు, నాకు భక్తి ఉంది కాబట్టి నేను మాల ఉమ్. అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి నమ్మాను కాబట్టి మాలేస్తున్నాడు. ఒకవేళ బైరి నరేష్ అంటే తప్పు మాట్లాడి భక్తి వస్తే దేవుడు ఉన్నాడు కదా శిక్షించడానికి, నేను దేవుని కంటే పవర్ఫుల్ మేము కాదు కదా. సరే, వింటారా దీనికి సమాధానం? చెప్పేది వినండి. కాదు, ఇప్పుడు అతను చెప్పింది అంతవరకే, ఏది అతను పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ అసలు దీనికి సమాధానం వింటారా నేను చెప్తానంటున్నా. చెప్పండి. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఒక మనిషి. యొక్క మనోభావాలను దెబ్బతీసే ఒక మనిషి. ఇప్పుడు మనము రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళం ఎవరము? ఆ మనోభావాలకు సంబంధించిన వ్యక్తులము. మధ్యలో దేవుడు ఎందుకు వస్తాడు? ఇప్పుడు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నావు అంటే, ఇప్పుడు దేవుణ్ణి క్వశ్చన్ చేసేంత లేదు. ఇప్పుడు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు నిజంగా అంటే, నేను ఒక విషయం అయితే క్లియర్గా చెప్తాను. ఇప్పుడు దేవుడికి ఉన్నంత ఆయుష్ ఉందా నీకు? ఇప్పుడు అంతకాలం బతకగలవా? లేదు కదా. అదే చెప్తున్నా, ఒక్క నిమిషం, దాని దాకా వస్తా, దాని వరకు వస్తా. ఇప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు అంటే, ఇప్పుడు దైవ గణాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు వచ్చి ఇప్పుడు దేవుణ్ణి ప్రశ్నించావు కదా, నిన్ను ఏ చేస్తా, నా కోపం రగులుకుంటుంది ఇలా చెప్పడానికి బైబిల్ కాదు, బైబిల్లో దేవుడైన యెహోవా కాదు. దేవుడు ఎక్కడా కూడా అలా ఉండడు. దేవుని మొత్తం సహస్రాల్లో ఉన్న అతి శ్రేష్టమైన నామం అమాని అని. దేవుడు ఎక్కడా కూడా ఇబ్బంది పడడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు 2 పిల్లలు ఉన్నారనుకుందాం. ఈ 2 పిల్లల్లో ఒక పిల్లాడు మీకు అనువుగా ఉంటాడు, అనుకూలంగా ఉంటాడు, బాగుంటాడు, బాగా చేస్తాడు. 2వ పిల్లాడు ఉంటాడు, వాడికి అసలు మీరంటేనే పడదు. మీరు పడుకున్నప్పుడు వచ్చి మొహం మీద వస్తపోస్తాడు. వేసేస్తారా? వేయరు కదా, మీ పిల్లాడు కాబట్టి. అదే మీరందరూ కూడా, మనమందరం కూడా దేవుడికి మనం పిల్లలు లాంటి వాళ్ళం. ఆయన ఎక్కడా ఫీల్ అవ్వడు. ఎప్పుడైతే ఆయన చుట్టూ ఉండే గణాలు ఉన్నాయో ఆ గణాలు మాత్రమే రెస్పాండ్ అవుతాయి, అంతేగాని దేవుడు ఎక్కడ ఏ చేయడం ఉండదు. మీరు బైబిల్ని చూసి చేయకండి, జస్టిఫై చేయకండి, సరేనా? నాకు బైబుల్ తెలియదు, నేను క్రిస్టియన్ కాదు కాబట్టి నాకు అదేం తెలుస్తుంది. అదే మీకు అదనే కాదు, మీకు ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏదైతే ఉందో ప్రతి ఒక్క విషయం కూలంకషంగా తెలిస్తేనే మాట్లాడాలి, లేదా మాట్లాడకూడదు. సరే అండి, మరి దేనికి రెస్పాండ్ అవుతారు ఆయన? దేనికి? ఇప్పుడు దేవుడు అనే దేనికి రెస్పాండ్ అవుతారు అంటే అది మన భక్తికి. ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా చెప్పింది ఏంటి? మన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆయన చెప్పింది ఏంటి? భక్తి. భక్తి ముఖ్యం. పుస్తకాన్ని రాసేది ఎవరు? ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఎవరైతే ఉన్నాయో, ఏది జరిగినవి, ఇది మహాభారత యుద్ధం జరిగినటువంటి ప్రదేశంలో ఆయన చెప్పినటువంటి ఆ పూర్తి మొత్తం 700 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంగ్రహించి ఉద్ధవుడికి చెప్పాడు. చెప్పినప్పుడు ఉద్ధవుడు రాసి మనకు అందించాడు. కానీ మొదట చెప్పింది ఎవరికి? అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి గీతా బోధ చేసినప్పుడు ఈ 700 శ్లోకాల్లోనూ పూర్తి వివరణ చెప్పాడు ఆయన. భగవంతుడు కోరేది మన యందు భక్తి మాత్రమే. అది అంతేగాని ఇప్పుడు బైబిల్లో చెప్పినటువంటి 10 భాగాల్లో, లేదంటే పురాణంలో చెప్పినటువంటి కాఫీర్ల కళలో కాదు. అది మతాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ మతులను బట్టి ధర్మం అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ధర్మాన్ని ప్రశ్నించే అంత ఓపిక కానీ, ఓర్పు కానీ, లేదంటే వీలు కానీ, ఇవన్నీ కూడా ఉన్న నాస్తికులకి
మిగతా మతాలను ప్రశ్నించేంత దమ్ము ఉండదు, ఎందుకంటే వాళ్ళు వెంటనే తాట తీసేస్తారు కాబట్టి. దానిలో కొన్ని నిమిషాలు చూపిస్తా. నా దగ్గర నాకు ఫ్రెండ్సే ఉన్నారు. నేను అదే చెప్తున్నా, అది ఆ పర్సంటేజ్ ఎంత, ఈ పర్సంటేజ్ ఎంత, మాట్లాడేవాడు ఎవడైనా సరే నాస్తికత్వాన్ని మాత్రమే చూపిస్తున్నాడా లేదంటే హిందూ ద్వేషం మాత్రమే చూపిస్తున్నాడా అనే దాన్ని బట్టి నేను పెట్టాను అడుగుతున్నాడు. ప్రతి మతంలో ప్రతి కులంలో కూడా ఎదిరించేవాడు ప్రశ్నించేవాడు అందరూ బాగా ఉంటారు. ప్రతి మతంలో కూడా నాస్తికులు ఉంటారు. ఉంటారు, నేను ఉండరనట్లేదే, ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 10 మంది మంచోళ్ళు ఉన్నారనుకోండి, 10 మంది మంచోళ్ళు ఒక ఏదో ఉంటాడు కంపల్సరీ, ఎగ్జాక్ట్ ఉంటాడు. తప్పనిసరి అది. దాన్ని మొత్తానికి అయితే ఏమంటారు, దేవుని క్వశ్చన్ చేయొద్దు అన్నట్లా భలేవారే, క్వశ్చన్ చేయొద్దు కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్రైస్తవం వాళ్ళు దాంట్లో వెళ్తే మీరు దేవుణ్ణి ప్రశ్నించకూడదు, మీరు సాతాను సంబంధులు, సర్ప సంబంధులు, మీరు దేవుణ్ణి ప్రశ్నిస్తే శాపానికి గురవుతారు, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. ఇది క్రైస్తవం. లేకపోతే ఇస్లాం వచ్చేసరికి మీరు దైవ ధిక్కరణకు పాల్పడుతున్నారు, నిశ్చయంగా కరుణామయుడు, కాకపోతే నువ్వు నమాజ్ చేయకపోతేను, ఆయన నమ్మకపోతేను నిన్ను కాఫీర్గా లెక్కించి ఏమని అన్నాడు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా అలా చెప్పలేదు. సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే పరిప్రశ్న అనేది మాత్రమే ఉంటుంది. ఒక్క నిమిషం, పరిప్రశ్న ద్వారానే ఇన్ని వేల గ్రంథాలు ఎందుకు వచ్చాయి అంటే పరిప్రశ్న బేస్ చేసుకునే వచ్చాయి ఇన్ని వేల గ్రంథాలు. అర్థమైంది మీకు? హిందూ మతం చెప్పలేదు, చాలా కష్టం. హిందూ మతం అలా చెప్పలేదండి అంటున్నాను. నేను పరిప్రశ్న చెప్తున్నాను. ఎందుకండి క్వశ్చన్ చేసేవారు ఎందుకు మీరు క్వశ్చన్ చేయాలి, మనోభావాలు దెబ్బతీసేలా కాదు. ఇప్పుడు ఒక నిమిషం, మీ దగ్గరికి వచ్చి మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా అంటానికి, లేదంటే మీ నాన్నగారు బాగున్నారా దానికి, మీ అమ్మ మొగుడు బాగున్నారా అనటానికి తేడా ఉంది కదండి. క్వశ్చన్ చేయాలి అంటే చిన్న లాజిక్. విమర్శించడం కాదు, విమర్శం కూడా సద్విమర్శ అనేది ఉంటది. ఓకే అండి, ప్రశ్నించాలి తప్ప విమర్శించకూడదు. విమర్శ అంటే ఎట్లా, విమర్శ ద్వారా 10 మందికి 10 జవాబులు తెలిసేలాగా ఉండాలి. అంతేగాని 10 మంది దాన్ని బేస్ చేసుకొని అదే విధానాన్ని విమర్శ కూడా సద్విమర్శ ఉండాలి. అది మీరు ఎందుకైనా సరే విమర్శ సద్విమర్శ లేదు, కాకపోతే మిగతా మతాలు అంగీకరించకపోవచ్చు, కానీ సనాతన ధర్మం అంగీకరిస్తుంది. దానికోసం కాల్ చేసండి. అదే అండి, దాని గురించే నేను దేని గురించి పెట్టాను, సీతారాం యేచూరి అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతని గురించి మెయిన్గా పోస్ట్ పెట్టాను. నేను యాక్చువల్గా అతనితో నేను ఆల్రెడీ మాట్లాడాను, అతనికి సంబంధించిన వివరణ అంతా ఇచ్చాను. కానీ అయినా సరే ఏది ఇప్పుడు మన కుక్క తోక వంకర అని ఏదో సామెత చెప్తారు చూసారా, ఇప్పుడు ఎంత కవర్ తీసినా సరే, ఎందుకంటే దాని నైజం అది. అలాగే వీళ్ళ నైజం కూడా అదే. సో నేను అది ఎక్స్పీరియన్స్ చేసేసి ఉన్నాను. నేను అందరినీ అనట్లేదే, ఇప్పుడు నాస్తికుల్లో నేను పెట్టిన పోస్ట్ ఎవరికైతే చెందుతారో చెప్తున్నాను. నాస్తికులు ఉంటారు, భక్తులు దొంగలు ఉంటారు ఎవరైనా తెలియదు కదా. ఇప్పుడు నేను అదే క్లియర్గా చెప్తున్నా మీకు ఇందాక, 10 మంది మంచోళ్ళు ఉంటే ఈ 10 మంది మంచోళ్ళలో ఒక ఏదో కంపల్సరీ ఉంటాడు. ఎక్కడో నాకెందుకు, ఇప్పుడు ఉదాహరణకి సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి జనాలను మోసం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎవరు అనట్లేదు. అలా ఉన్న వాళ్ళ మీద కూడా మా పోరాటం సాగింది. కాబట్టి అది ధర్మ పోరాటం, ధర్మం కోసం దేశం కోసం సాగే పోరాటం, అది ధర్మ పోరాటం. ఈ ధర్మ పోరాటం అనే దాంట్లో
తన మన అనే దానికి ఎటువంటి దానికి కూడా చోటు అనేది ఉండదు. ప్రతి ఒక్కటి కూడా ధర్మానుసారం మాత్రమే నడుస్తుంది. అది ఓకేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి దాని గురించి ఎందుకంటే నేను క్లియర్గా నేను ఏదైనా చేస్తున్నాను అంటే దాని గురించి నేను క్లియర్గా ఒక క్లారిఫికేషన్ ఉంటేనే, లేదంటే దాని గురించి నేను సమాధానం చెప్పగలిగితేనే చేస్తా. లేదు సమాధానం చెప్పగలడం కాదు. ఎందుకంటే బైనరీ పాయింట్ అయినా హిందూ క్రిస్మస్ చెందినవాడు అందరూ హిందూ కుటుంబానికి అంటే నేను అదే చెప్పాను. అతను హిందూ కుటుంబానికి చెందినవాడు అవ్వచ్చు, కానీ అతనైతే హిందూ కాదు కదా, అతను నాస్తికుడు. ఓకే హిందూ కాదు, బట్ వాని జాతిలో వాని మతంలో అడిగినా యొక్క గోచరాన్ని బయట పెడుతున్నాడు తప్ప అతను వేరే మతాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఎందుకంటే నేను క్రిస్టియన్ కాబట్టి. అతను చెప్పింది ఏమని చెప్పాడు? నాస్తికుడు అని చెప్పాడు. నాస్తి అంటే ఏంటి? నేను ఇందాక క్లియర్ గా చెప్పా. నాస్తికుడు అంటే దేవుని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించేవాడు. ఇప్పుడు దేవుడు అని ఎవరు చెప్తున్నారు? హిందువులు మాత్రమే చెప్పట్లేదు, హిందుత్వంలో మాత్రమే చెప్పట్లేదు, క్రైస్తవం చెప్తున్నారు, క్రిస్టియన్ చెప్తున్నారు. కానీ అసలు వాళ్ళు ఎవరిని ఎందుకు ప్రశ్నించట్లేదు? దమ్ము ఇప్పుడు దమ్ము 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 ఉండాలి. లేదు, అదేగా చెప్తున్నా. అతనికి అది లేదు కాబట్టి లేదు. నేను ఫోన్ చేస్తే నాకు ఫోన్ ఎత్తడు. ఇప్పుడు ఎప్పుడైతే నేను మొట్టమొదటిసారి 2017లోను 18లోను వీడియో ఒకటి చూసా. ఇప్పుడు నమస్తే అన్న దానికి వాడిచ్చిన ఎక్స్ప్లెనేషన్ గుర్రపాటు అనమాట. నమస్తే నమస్తే అనే దానికి వాడిచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే నీకు వస్తుందా? మీకు సంస్కృతి వస్తాయి కదా మీకు? ఏది మీకు సాంస్కృతి వస్తాయి కదా? సంస్కృతి వచ్చు నాకు. సంస్కృతం వస్తుంది అంటున్నారు కదా. నమస్తే అంటే ఏంటండి? నమస్తే అంటే అదే అదే ఇప్పుడు వాడు చెప్పింది ఏంటి? నా మస్తే అంటే నాకు తలకాయ లేదు, నాకు బుర్ర లేదు అనే రీతిలో వాడు చెప్పాడు. కానీ అక్కడ నమస్తే అంటే నా ప్లస్ మస్తే. ఇప్పుడు మీరు నా ఎదురుగా ఉన్నారు, నా ఎదురుగా ఉన్న మీకు నేను మీకు చేతులు జోడించి చేస్తున్నాను నమస్తే. ఇది దానికి సంబంధించిన పూర్తి యొక్క స్వరూపం. అదేంటి? ఎదుటి వ్యక్తిని మనం గౌరవించడం లాంటిది. నమస్కారం ఎవరికి చేస్తాము? భగవంతుడికి చేస్తాము. ఇప్పుడు భగవంతుడు అనేవాడు నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. ఎదుటి వ్యక్తిలో కూడా మనలో ఉన్న భగవంతుణ్ణి మనం గుర్తించి ఎదుటి వ్యక్తి మనకు వచ్చినప్పుడు, మన ముందుకు వచ్చినప్పుడు నమస్కారం చేసేటువంటి సంస్కారం నేర్పినటువంటి భారతదేశంలో మనం పుట్టినందుకు మనం చేసేటువంటి నమస్కారం అనేది మన యొక్క క్రియ. దాన్ని వెటకారంగా ఎగతాళిగా చెప్తూ ఇప్పుడు పోనీ మనం ఈ మహానుభావుడే అనుకుందాం, ఎవరు బైరి నరేషే అనుకుందాం, కృష్ణ ఆడింకో యాదవ. పోనీ చెప్దాము మాట, మీరు ఫోన్ ఎత్తండి రా బాబు అంటే ఎత్తరు. ఇప్పుడు ఏదైనా ఒక దాని గురించి క్లారిటీ కావాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు నీకు సంస్కృత భాష గురించి పట్టుందా? లేదు. మనకి తోచింది ఏదో చెప్పేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి బాల్ ఉంది, BALL బాల్ అంటే ఏంటి? హలో, వాళ్ళని పంపియండి. బంతి. ఇప్పుడు దాన్ని మనం తెలుగులోనూ బాల్ అనే వాడుతున్నాము, ఇంగ్లీష్లో కూడా బాల్ అనే వాడుతున్నాము, బంతి అనేది తక్కువగా వాడుతున్నాము. ఇప్పుడు మన కదిరి కృష్ణ ఇది ఉద్దేశం ఏంటి? తెలుగులోనే బాలు, ఇది మనోడి తెలివి. పోనీ మేమేమైనా చెప్తాంరా బాబు, నువ్వు చెప్పింది ఇలా ఇలా తప్పుడుదనంగా ఉంది, నీకు సంస్కృతం అనేది అర్థం చేసుకునే విధానం తెలియట్లేదు. ఇప్పుడు ఏదైనా వేరే భాషలో ఒక అక్షరానికి అనే దానికి మీనింగ్ ఉండదు, 2 అక్షరాలు కలయిక వస్తేనే మీనింగ్ వస్తుంది. నేను PhD ఏం చేయలేదమ్మా, నాకు సంస్కృత భాష తెలుసు, నేను నేర్చుకున్నాను. నేను PhD ఏం చేయలేదు. అదే నేర్చుకున్నాను, నేను PhD అయితే చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి తెలుగులో ఉంది, తెలుగులో నేను అంటే నా గురించి, నేను
2 అక్షరాలు, నాది 2 అక్షరాలు. ఏవైనా సరే ఒక అక్షరానికి మించి కనీసం 2 అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉంటేనే పదానికి అర్థవంతమైనటువంటి పదం ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో సంస్కృతానికి ఒక్కొక్క అక్షరానికే ఒక్కొక్క పదం ఏర్పడుతుంది, ఒక్కొక్క అర్థం ఏర్పడుతుంది. కనీసం ఆ అర్థాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా టాపిక్ ఎక్కడికో అవుతుంది. పోవట్లేదు, అక్కడే ఉన్నా నేను. నాస్తికులు అనే దాని గురించే మాట్లాడుతున్నాను నేను, ఎక్కడికి పోవట్లేదు. టాపిక్ ఎక్కడికో అవుతుంది, ఎక్కడికి పోవట్లేదు, అదే చెప్తున్నా మీకు. మళ్ళీ నాస్తికులు అనే దాని మీదే మాట్లాడుతున్నా నేను. నాస్తికుడు అనేవాడు ఎవరినైనా క్వశ్చన్ చేస్తాడు. నాస్తికి ఎవడైనా క్వశ్చన్ చేయాలి, అదే కదా. నాకెవడు కనపట్లా సనాతన ధర్మాన్ని తప్ప బయట మతాలని క్వశ్చన్ చేసే దమ్మె ఊడికి లేదు. దమ్ము ఉందండి, ఎందుకంటే ఎక్కడ నాకు ఎవరు కనబడట్లేదు, అదేగా చెప్తా. ఎవరు క్లారిఫై చెప్పాలా? ఇప్పుడు నా ముట్టికి మిట్టండి, నా కింద కూర్చున్నా ముట్టికి మట్టిండి. ఓకే, నాకు మట్టి నేను దుడుచుకోవాలి, తప్పని దుడుకోవాలి. అఫ్కోర్స్ నీకు మట్టి అంటే నువ్వే చూసుకోవాలి. అంటే అర్థం కావట్లేదు. అయితే మీకు ఇందాక నేను చెప్పాను, నాస్తికుడు అంటే ఎవరు? సరే మీ దర్శనం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీ కింద అంటుకున్నది మట్టి మీరే చూసుకోవాలి. ఇప్పుడు నాస్తికుడు అంటే ఎవరు? మీ దర్శనం ఏంటి? ఎందుకు బ్రూనా అనే నేను అడుగుతున్నది నాస్తికుడు అంటే ఎవరు? మీ దర్శనం ఏంటి? హిందువులని క్వశ్చన్ చేయాలి అండి. రైట్, గుడ్ క్వశ్చన్. సమాధానం చెప్తావేనండి. ఎందుకంటే సమాధానం చెప్తా, ఒక్క నిమిషం. అదే అక్కడికి ఇంకా అప్పటికి హిందుత్వం వెళ్ళలేదు కాబట్టి. వెళ్ళిందా? ఇప్పుడు వెళ్ళింది. ఇందు బచ్చనికి వెళ్ళారు అండి, బచ్చనికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు బతకడానికి? అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన క్రైస్తవులు బతకడానికి వచ్చారంటారు అయితే? ఎగ్జాక్ట్గా అండి. ఇప్పుడు సరే, ఇక్కడికి వచ్చిన క్రైస్తవులు అంటే బతకడానికి వచ్చారు, లేదా ఇక్కడికి వచ్చిన ముస్లిమ్స్ కాబట్టి బతకడానికి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ మన చరిత్ర చెబుతుంది భారతదేశం మీద ఎన్నో దాడులు జరిగాయి. కానీ ఏనాడు ఏ భారతీయుడు కూడా ఏ దేశం మీద ఎక్కడ దాడి చేయలేదే. ఎక్కడైనా దాడి చేసినట్టు ఏమైనా ఉన్నాయా మీ చరిత్రలో? ఏమైనా ఆధారాలు ఇస్తారా? అయితే ఎందుకు దాడి అయ్యారో దాని గురించి చెప్పండి. చెప్పండి. ఎక్కడ దాడి చేసింది? ఎక్కడ దాడి చేసింది? ఎక్కడ దాడి అయ్యేంత దమ్ము లేదండి మనకు, పక్క బలం లేదు. అలా కాదు, దాడి చేసినంత దమ్ము లేదా? ప్రపంచానికి జయించినటువంటి అలెగ్జాండర్ని